మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 2 జంటలకు ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున పిల్లలు జన్మించడం జరిగిందని, అదే విధంగా మరో ఇద్దరు చొప్పున కవలలకు జన్మనిచ్చారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పెద్దాపురం పట్టణానికి చెందిన ఎస్హెచ్ ప్రియాంకకు అలాగే అన్నవరానికి చెందిన జె నాగమణికి ఒకే కాన్పులో ముగ్గురు చొప్పున శిశువులు జన్మించారన్నారు. అంతేకాకుండా కోరుకొండ గ్రామానికి చెందిన దుర్గా భవానీకి, కాకినాడకు చెందిన రోహిత్ కి కూడా కవల పిల్లలు పుట్టారన్నారు. 7 నెలల ముందే పిల్లలు జన్మించడంతో బరువు తక్కువతో పాటు పలు సమస్యలతో జన్మించడం జరిగిందన్నారు. శిశువుల్లో అవయవాలు ఎదుగుదల కూడా సక్రమంగా లేదన్నారు. పిల్లలు ఊపిరితిత్తులు ఎదుగుదల కోసం 25,000 రూపాయలు చేసే ఇంజెక్షన్ ను పుట్టగానే ఇవ్వడం జరిగిందన్నారు. వెంటిలేటర్ పై ఒక రోజు పాటు ఆక్సిజన్ అందించడం జరిగిందన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో చెయ్యని వైద్యాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ డి మాణిక్యాంబ, డాక్టర్ డిఎల్ విద్యాదేవి, డాక్టర్ ఎస్ మాధవి, బి రాంబాబు, డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ ప్రభాకర్ రావు తదితరులు, వైద్య సేవలు డాక్టర్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇది సిజేరియన్ ద్వారా డెలివరీ జరిగింది. ఈ పరిస్థితుల్లో న్యాచురల్ డెలివరీకి వెళ్తే ఫస్ట్ బేబీ డెలివరీ అయిన తర్వాత వచ్చే రెండో మూడో బేబీకి కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో ఇందులో న్యాచురల్ కంటే సిజేరియన్ ద్వారా వెళ్ళడం సేఫ్ సైడ్. వచ్చేసరికి ఇది ముగ్గురు పిల్లలు ఒకేసారి పుట్టారు. సో నెంబర్ ఆఫ్ బేబీస్ పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ కూడా అదే విధంగా పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రీమెచ్యూరిటీతో పాటు గ్రోత్ రెస్ట్రిక్షన్ అనే కంప్లైంట్ కూడా ఉంటుంది. సో గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల అంటే బేబీకి పాలు అరగడం కూడా కష్టంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ డేస్ వెంటిలేటర్ మీద ఉండే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. సో బేబీకి సర్ఫాక్టెంట్తో పాటు ఎక్కువ రోజులుగా వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుంది. సో వెంటిలేటర్ సదుపాయం ఉన్న హాస్పిటల్ మనదే కాబట్టి, అందులో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనం ఎక్కువ రోజులు వెంటిలేషన్ సదుపాయం ఇవ్వగలుగుతున్నాం. అదే వేరే ప్రైవేట్ సెక్టర్లో అయితే మీకు ఎక్కువ రోజులు వెంటిలేషన్ మీద ఉండేసరికి అఫోర్డబిలిటీ తగ్గిపోయి పేషెంట్ మళ్ళీ చివరి నిమిషంలో మన దగ్గరికి రిఫర్ అవుతారు. మన దగ్గరే డెలివరీ అవడం వల్ల ఇమ్మీడియట్గా మనమే సర్ఫాక్టెంట్ వేసుకొని ఇమ్మీడియట్ ట్రీట్మెంట్లు అన్ని వెంటనే స్టెబిలైజ్ చేయడం వల్ల బేబీని తొందరగా, అంటే ఈవెన్ దో ఇట్స్ 2 months అయినా కూడా ఈ బేబీని తొందరగా డిశ్చార్జ్ చేసిన కింద లెక్క వస్తుంది. సో ఈ విధంగా ఏమిటంటే మిగతా హాస్పిటల్స్, ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఇచ్చే సర్ఫాక్టెంట్ కూడా కాస్ట్లీయర్ సర్ఫాక్టెంట్. అది బయట కాస్ట్ వచ్చేసరికి 16,000 పడుతుంది. అది మనం ఎంటర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. అది కాకుండా మిగతా డ్రగ్స్ అయితే కానీ, నర్సింగ్ కేర్ అయితే కానీ 24 hours మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ఏదైనా కంప్లైంట్ అయితే ఇమ్మీడియట్గా ఫోన్ కాల్లో ఇన్ఫార్మ్ చేయడం ఉంటుంది. నేరుగా వచ్చి చూసే పరిస్థితి కూడా ఉంటుంది. సో మనకి 24 hours రౌండ్ ద క్లాక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ సర్వేలెన్స్ ఉండడం వల్లే మనం ఇలాంటి డిఫికల్ట్ కేసెస్ ఈజీగా బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటివి చాలానే జరిగాయి మన హాస్పిటల్తో. కాకపోతే మొదటిసారిగా 2 ట్రిప్లెట్స్ అది ముగ్గురు సర్వైవ్ అవ్వడం అనేది అరుదుగా జరిగింది. అందుకనే మేము ఇది రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన సాధారణ జనాలకి మేము చెప్పేది ఏంటంటే, మీరు గుండె మీద చేసుకుని హాస్పిటల్కి వచ్చేయచ్చు. మేమైతే డెఫినెట్గా మా సాయశక్తులు ఎంత చేయగలమో అంతవరకు చేయగలం. మేము మ్యాక్సిమం బెస్ట్ పాసిబుల్ కేర్, న్యూనటల్ కేర్ ఇస్తామని మేము ఈ విధంగా చెప్పుకుంటాం. ఏదైనా డ్రగ్ అవసరం పడితే మాత్రం మేము ఇమ్మీడియట్గా లోకల్ పర్చేస్ అయిన సూపరింటెండెంట్ మేడంకి ఇన్ఫార్మ్ చేస్తే దానికి ఇమ్మీడియట్ రెస్పాన్స్ వస్తుంది. దాంతోపాటు సైరిక్స్ మెడికల్ సపోర్ట్ కూడా చాలా సపోర్ట్ ఉంది. అంటే ఒక బేబీ ప్రీటర్మ్ గా డెలివరీ అయినప్పుడు మదర్ చాలా యాంగ్జైటీకి లోన్ అవుతుంది. చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి నా బేబీ సర్వైవ్ అవుతారా లేదా అనేది టెన్షన్ లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ లాక్టేషనల్ కౌన్సిలర్ అని, లాక్టేషనల్ సపోర్ట్ టీమ్ అనేది ఉంటే వాళ్ళకి ఈ మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడంలో మనం దోహదపడుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం తొందరగా మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మనం మదర్ ఫీడ్ ఇవ్వడానికి వీలు పడుతుంది. మేము ఈ ట్రైనింగ్ అనేది హాస్పిటల్ ఉన్నప్పుడే జరుగుతుంది. మిగతా హాస్పిటల్స్తో పోలిస్తే మన హాస్పిటల్ ఏంటంటే పేషెంట్ని కూడా యాక్టివిటీస్ ఆఫ్ డైలీ కేర్ అని అంటాం, అందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ డైపర్ మార్చడం కానీ, పాలు ఇవ్వడం కానీ, పాలు పెట్టించడం కానీ ఒక 15 to 20 days ముందుగానే మేము అలా ట్రైన్ చేస్తూ స్టెప్ డౌన్ అనే వార్డుకి పంపిస్తాం. ఆ స్టెప్ డౌన్ వార్డులో ఇంకొక 2 weeks 3 weeks ఉందాక వన్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది, మేము మా బేబీని చూసుకోగలం అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మేము వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజు మనందరికీ ఒక సుదినం, ఒక గొప్ప అచీవ్మెంట్ మనం సాధించాం. దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి
డిఎం నేనటాలజీ సూపర్ స్పెషలిస్ట్ కోర్సు మన ఒక కాకినాడలోనే ఉంది. సో ఆ డిఎం నేనటాలజీ సూపర్ స్పెషలిస్ట్ ఉండటం వల్ల అక్కడ ఆ, బాగా నెలలు తక్కువగా పుట్టిన పిల్లలు, బరువు తక్కువగా పుట్టిన పిల్లలందరినీ కూడా స్పెషాలిటీ కేర్ ఇచ్చి పైకి తీసుకురావడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఆ టీం వర్క్ వల్లే ఇదంతా జరిగింది. దానికి ముఖ్యమైన సహకారం అందించిన మన సూపరింట్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, ఎప్పుడు ఏ మెడిసిన్ కావాలన్నా, ఎప్పుడు ఏ పరికరం ఏమైనా రిపేర్ అండి మాకు ఇది కావాలన్నా కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ సదుపాయాలన్నీ అందజేయడం వల్లే ఈ కార్యక్రమాన్ని మనం చేసి ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. నేను సభాముఖంగా సూపరింట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇటువంటి హై లెవెల్ కార్పొరేట్ సెక్టర్ న్యూ బోర్న్ కేర్ సదుపాయాలు మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం ఇప్పుడు విభజించిన 5 జిల్లాలకు కూడా ఈ ఒక్క హాస్పిటల్లోనే ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ఇంత కేర్ ఉంది. సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఈవేళ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక మరపురాని ఘట్టానికి ఆవిష్కృతం అయింది. ఏంటి అంటే మన పిల్లల వార్డులో, పిడియాట్రిక్స్ వార్డులో ఫిబ్రవరి 1వ తారీఖున సంధ్య అని ఒక 7వ నెలలు పూర్తయి 8వ నెల జరుగుతున్న ఒక గర్భిణి మన హాస్పిటల్లో డెలివరీ అయ్యారు. ట్రిప్లెట్స్ అంటే ముగ్గురు కవలల్లో ముగ్గురు పిల్లలు. సో ముగ్గురు పిల్లలు 7వ నెల నుండి 8వ నెల జరుగుతుండగా డెలివరీ అయ్యారు. వాళ్ళ బరువులు మనకి పుట్టినప్పుడు ఏంటి అంటే లెస్ దెన్ 1 kg ఉన్నారు. అందరిలోకి ఒక పాప, 2 అబ్బాయిలు. ఆ అబ్బాయిల్లో అతి తక్కువ బరువు అబ్బాయి 600 గ్రాములతో పుట్టాడు. సో ఇలా అతి తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళలో ఏమవుతుందంటే అవయవాలు ఎదగవు పూర్తిగా, అన్లెస్ 9 నెలలు నిండితే తప్పించి అవయవాలు ఎదుగుదల కంప్లీట్ గా ఉండదు. ఈ అవయవాలు ఎప్పుడైతే ఎదగలేదో మనిషి బ్రతకడం కూడా కష్టం అవుతుంది. సో మన పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వారు పిల్లల విభాగం, అందులో నియోనటాలజీ విభాగం వారు పిల్లల్ని ముగ్గురిని కూడా అడ్మిట్ చేసుకొని 72 రోజులు తల్లుల్లాగా అంటే కూడా తల్లుల కంటే మిన్నగా కూడా సాకారు వాళ్ళు. సో వాళ్ళకు వచ్చిన రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి మనకేమవుతుందంటే పిల్లలు పుట్టగానే 7వ నెలలో 8వ నెలలో పుడితే లంగ్స్ అంటే ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగవు. ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగకపోవడం వల్ల ఏమవుతుందంటే స్పాంజ్ లాగా మనకి విచ్చుకోవాల్సిన ఊపిరితిత్తులు లోపలికి గాలి వెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనిషి చనిపోతాడు. సో దానికోసం సర్ఫెక్టెంట్ అన్న ఒక ఇంజెక్షన్ ఉంటుంది. దాన్ని డైరెక్ట్ గా ఊపిరితిత్తుల్లోకి పంపి, గాలిగొట్టాల్లోకి పంపి ఊపిరితిత్తుల్లోకి పంపుతారు. అది పెట్టుకొని తర్వాత బిడ్డకు పాలు పట్టించడం దగ్గర నుంచి చాలా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అది. తర్వాత చిన్నపిల్లలకి అతి తక్కువ బరువు ఉన్న వాళ్ళకి రక్తహీనత కూడా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి త్వరగా రకరకాల వ్యాధులు రావడానికి కూడా, ఇన్ఫెక్షన్స్ సంక్రమించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని తట్టుకొని ఈనాడు విజయవంతంగా అన్ని ముగ్గురు బేబీస్ ని కూడా 1.7 kg 1.6 kg వరకు తీసుకొచ్చి 72 రోజుల తర్వాత ఈవేళ తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది. సో ఈ ఘనత డాక్టర్ మాణిక్యాంబ గారు ఆధ్వర్యంలో ఎంటైర్ పీడియాట్రిక్స్ టీమ్ ఇంక్లూడింగ్ డాక్టర్ ఎన్ మాధవ్ గారు, డాక్టర్ విద్యా గారు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాంబాబు అండ్ ఎస్పెషల్లీ డాక్టర్ సూర్యనారాయణ, ఇన్ఛార్జ్ ఆఫ్ నియోనటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కీర్తి, ఆదిత్య, తర్వాత మిగతా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా సహకారం అందించి 72 రోజులు ముగ్గురు పిల్లలను అలా పెంచడం అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా పెంచలేరు, చాలా కష్టం. సో అదంతా చేసి విజయవంతంగా బిడ్డలకు అప్పచెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది డెఫినెట్ గా కూడా జీజీహెచ్కి ఒక గర్వకారణం. సో వీరి సేవలు అందరూ కూడా ఉపయోగించుకొని బయట ఎక్కడన్నా కూడా అతి తక్కువ బరువు కలిగిన పిల్లలు ఉన్నా కూడా మన దగ్గర జాయిన్ చేసుకుంటే కనుక కార్పొరేట్ స్థాయిని మించిన సేవలు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో వాళ్ళకి విజయవంతంగా మేము బిడ్డలను బ్రతికించి ఇవ్వగలం అని చెప్పేసి పీడియాట్రిక్స్ విభాగం తరఫున, జీజీహెచ్ తరఫున మేము హామీ ఇస్తున్నాం. చూడు మీరు డాక్టర్ సూర్యనారాయణ గారు చెప్తారు.